మంత్రి పదవి వదులుకున్నారో ఆంజనేయ కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ఒక మంత్రి పదవి కావాలి అని అంటే మటు చంద్రబాబు నాయుడు గారు ఎవరా? ఆయన పట్టుబడితే తప్పనిసరిగా ఇస్తారు, ఇవ్వాల్సిందే కూడా. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇదే వైసీపీ నాయకులు వీళ్ళే అంటారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు వాడిపోసుకున్నారు. ఆయన లేటుగా వచ్చి ఉండొచ్చు పార్టీకి, కాకపోతే ప్రతి జిల్లాలో కూడా వెళ్ళి ఒక అవును. పార్టీ అధినేత సోదరుడిగా ప్రతి జిల్లాకి కూడా వెళ్ళి ఉమ్, కమిటీలు ఎక్కడెక్కడైతే ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ కూడా జన సైనికుల మధ్యన ఉన్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ సమస్య పోయే విధంగా చేస్తూ ఆయన చాలా కష్టపడ్డారంటే. ఉమ్, ఎందుకంటే మీకు నాకు తెలుసు ఉత్తరాంధ్ర ఆయన కొన్ని పదుల సంఖ్యలో వచ్చారు, విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం. ఎందుకంటే ఈ మూడు జిల్లాల్లో ఆయన ఎప్పుడు వచ్చినా నేను అటెండ్ అవుతాను, ఆయనకి నేను కొంచెం దగ్గరగా ఉంటాను కాబట్టి. ఉమ్, సో అలాంటి వ్యక్తులకి మొన్న మంత్రి పదవి ఇవ్వలేదు, మాట ఇచ్చారు, లెటర్ వదిలేరంటే ఏదో కారణాలు ఉండి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారే వద్దని ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా కారణాలు ఉండి ఉండొచ్చు. దాన్ని వైసీపీ వాళ్ళు ఎందుకు మీద వేసుకొని మాట్లాడతారో తెలియదు. బట్ అది అనవసరమైనవి. ఇంక చాలా కారణాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, పబ్లిక్ సంబంధించినవి విషయాలు అవును. చాలా మాట్లాడుకుంటే మంచిది. తోట ఆయన పేరు ఏం పేరు, త్రిమూర్తులు గారు. త్రిమూర్తులు గారికి ఏటా నొప్పి ఏంటో తెలియదు. వచ్చి ఏమైనా జాయిన్ అయిపోతారా? మాకు మంత్రి పదవి, మా నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే మా పార్టీలో జాయిన్ అవుతారో ఏమో మాకు తెలియదు. ఉమ్, ఇది ఇలా ఉంటే సార్, నెక్స్ట్ మీరు ఇంకోటి ఈ రోజు రెండో అంశం ఏం చెప్పారంటే బొత్స సత్యబాబు గారి గురించి చెప్పారు. ఉమ్, బాడీ షేమ్ గురించి మాట్లాడొచ్చు అది. హలో, ఉమ్, మాట్లాడండి సార్, మాట్లాడండి, వినిపిస్తుంది. ఇప్పుడు ఉమ్, అదే బొత్స సత్యబాబు గారి గురించి ఈరోజు మండలిలో జరిగిన కార్యక్రమం కూడా మీరు ఈరోజు డిబేట్ లో పాయింట్ పెట్టారు. అవును అవును, అచ్చెన్నాయుడు గారిని కొంచెం ఆయన అయితే ఉమ్, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది మాట్లాడారు, ఏం మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడారు. మన పెద్ద మనిషిగా ఉన్నారు బొత్స సత్యబాబు గారే అనేది ఇంతవరకు ఉండేది. ఆ కాస్త కూడా ఈ రోజు పోయింది. ఉమ్, అంటే కొంతమంది ఏమంటారంటే దద్దమ్మ అనేది తప్పు పదం కాదా అని అంటారు. నాకు తెలిసి ఈ రాజకీయాల మీద అవగాహన చూడాలి, అసెంబ్లీ సమావేశాలు పార్లమెంటు సమావేశాలు చూడాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఏదైనా ఒక ప్రభుత్వం చేయగలిగినది కానీ చేస్తామని చెప్పింది చేయకపోతే ఉమ్, దద్దమ్మ, చవట, లేదంటే ఇట్లా చేతగానితనం అని ఇలాంటి పదాలు వాడి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఈ పదాలు గతంలో వాడబడినవే. కృష్ణాంజరాలు లాంటి పెద్దలు చెప్పాలి ఈ మాట వాడారా లేదనేది. ఉమ్, దాన్ని ఏదో పెద్ద బూతుగా భావించి బొత్స సత్యబాబు గారు ఆ యొక్క మనిషిని ఎద్దులా పెరిగావు, బుద్ధి పెరగాలి కానీ ఎద్దులా మనిషి పెరిగింది కాదని ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును. అది ఎందుకు చేశారని నేను అనుకుంటున్నానంటే బొత్స సత్యబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఈయన ఎప్పుడు ఏం చేస్తాడని అంటే వెళ్ళిపోతారనే వైసీపీ నుంచి బొత్స గారు వెళ్ళిపోతారనే వెళ్ళిపోతారనే ఒక అభద్రతా బ్రహ్మనాయుడు భావం. గారు ఆగండి, రమేష్ గారు నేను బ్రహ్మనాయుడు గారితో నేను బ్రహ్మనాయుడు బాబు. ఓకే రమేష్ గారు, ఒక్క నిమిషం, వారు ఏం చెప్పాలనుకున్నారు చెప్పనివ్వండి, చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు అలాంటి ఒక పెద్ద మనిషి అండి. యాక్చువల్ గా ఆయన బొత్స సత్యబాబు గారు యాక్చువల్ గా విజయనగరం జిల్లాలో వెలమలు కాపులు ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటారు. వెలమలందరినీ కూడా ఆయన గెలుపుకి ఆయన అవసరాలకి వాడుకొని చేస్తారు. ఉత్తరాంధ్ర మొత్తం ఆల్మోస్ట్ వెలమల్లో మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ ఏమి లేకుండా చేశారు బొత్స సత్యబాబు గారు. ఎందుకంటే వెలమ కమ్యూనిటీ ఉండేది ఈ మూడు జిల్లాల్లోనే, పూర్తిగా చేశారు. ఇక నాకు పోటీగా నాకు అడ్డం తగిలేవాడు ఒక అచ్చెన్నాయుడే ఉన్నారనే బాధతో ఎప్పుడు ఉంటారు ఈయన. అయితే అలాంటి ఒక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత ముందు అచ్చెన్నాయుడు గారు ఒక మాట ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడారు. ఏంటంటే అది ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కొన్ని కామెంట్స్ ఆయన మాటలు గుర్తు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక 3-4 నెలల క్రితం జరిగింది ఈ విషయం. జరిగింది ఇదేంటమ్మా, నేను ప్రశాంతంగా ఉన్నాను, నన్ను లాగాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినాడికి మళ్ళీ గుర్తు చేశాడనే బాధతో వెంటనే మళ్ళీ బొత్స సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అచ్చెన్నాయుడు గారి మీద మళ్ళీ ఈయన కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ యొక్క ఆక్రోశని ఈ రోజు శాసన మండలిలో ఏం మాట్లాడకూడదు అంటే దద్దమ్మ అని అనకూడదు అని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఎద్దులా పెరిగావని ఒక బాడీ షేమింగ్ చేయొచ్చండి బొత్స సత్యబాబు గారు. అంటే అది ఖచ్చితంగా తప్పు మండలిలో ఆ విధంగా చేయడం. అంత ముందు కూడా బొత్స సత్యనారాయణ గారిని కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన్ని కూడా ఆయన భాష గురించి కూడా అనేక సందర్భాల్లో కూటమికి సంబంధించిన నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడలేకపోతున్నటువంటి అంటే ఆయనకున్నటువంటి రూపాన్ని కూడా ఎత్తి చూపారు. బట్ ఈయన ఇప్పుడు మాట్లాడారు, రెండూ తప్పు అనేది నా అభిప్రాయం. అదే సార్, ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ రోజు జరిగిన ఒక పరిణామం ఏదైతే ఉందో కంక్లూజన్ ఇప్పుడు వీళ్ళు కంక్లూజన్ ఇస్తున్నారు సార్. డిఎస్సి గురించి వీళ్ళు రాస్తారోకాలు ఏవో రకరకాలుగా అన్ని చేస్తున్నారు. చేసినప్పుడు ఆయన ఒక మాట ఏమన్నారంటే గతంలో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పేసి
ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మీరు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు, దద్దమ్మ ప్రభుత్వం అనే మాటలు మాట్లాడుతున్నారు.